హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను ప్రతిసారి బొటిక్కి సంబంధించిన వీడియోలు మాత్రమే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ షేర్ చేస్తూ వస్తున్నాను. అండ్ ఎక్కడ సపరేట్ అకౌంట్ ఉన్నా కూడా ఇన్స్టాలో దేనికది సపరేట్ చేస్తున్నాను. బొటిక్కి సపరేటు, పార్లర్ది సపరేటు. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది నన్ను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అడుగుతున్నది ఏంటంటే ఓన్లీ బొటిక్తే షేర్ చేస్తున్నారే, పార్లర్ పిక్స్ కూడా షేర్ చేస్తే వీడియోస్ మాకు ఐడియా ఉంటుంది కదా ఏంటి చేస్తారు ఎలా అనేసి అని చాలామంది అడిగారు. సో దానికోసం అనేసి ఇంకా అన్ని మిక్సింగ్లో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పార్లర్ ఉన్నా బొటిక్ ఉన్నా అందరూ చేసేదే మనము చేస్తాము, అందరూ చేసేదే మీరు చేస్తారు అని మనం అనుకున్నా, కస్టమర్స్ అనుకున్నా. ఇక్కడ నేను చెప్పే లాజిక్ అయితే ఒకటి చిన్న లాజిక్ అనమాట. దట్ ఈస్ ద ఫినిషింగ్. ఆ ఫినిషింగు, ఆ నీట్నెస్, ఆ ఫిట్టింగ్. బొటిక్లో అయితే కనుక మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫిట్టింగ్ చూసుకోవాలి, నీట్నెస్ చూసుకోవాలి, వర్క్ చూసుకోవాలి. అంత నీట్గా సెట్ చేస్తేనే మనం ఒక డ్రెస్ ఇవ్వగలం. అది బ్లౌజ్ కావచ్చు, డ్రెస్ కావచ్చు, లెహెంగా కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. అండ్ పార్లర్లో కూడా సేమ్ అంతే. మనము ఎంత కాస్ట్లో మేకప్ చేస్తున్నాము, లేకపోతే ఎంత లో బడ్జెట్లో మేకప్ చేస్తున్నాము అనేది పక్కన పెడితే మనము 6,000కి మేకప్ చేయనివ్వండి, 15,000కి మేకప్ చేయనివ్వండి, 20,000కి మేకప్ చేయనివ్వండి, మనం చేసే ప్రాసెస్ అయితే కరెక్ట్గా ఉండాలి అన్నదే నా ఇంటెన్షన్ అనమాట. ఎందుకంటే ఉన్న ప్రోడక్ట్స్లలోనే మనం ఎవరికి ఏ కాస్ట్ అయితే కనుక ఆ కాస్ట్కు తగ్గట్టే ప్రోడక్ట్స్ వాడతాం. లాక్మే అని, స్విష్ అని, షుగర్ అని, జెడ్ఎం అని సంథింగ్ చాలా రకాలు యూస్ చేస్తాము. అలా వాడుతున్నప్పుడు వాడేటివి అంటే వీళ్ళతో మనం 6,000 మాట్లాడుకున్నాం కదా, సో అలా చేద్దాం. అలా లేకోకుండా క్లియర్గా వేనీస్ దగ్గర నుంచి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా ఇస్తామో ఈరోజు ఒక చిన్న వీడియో ఇద్దామనేసి ఇస్తున్నాను. యాక్చువల్లీ వేనీస్ కూడా చేయించాము. అండ్ మీకు వేనీస్ చేయించుకునే బాధ కూడా అవసరం లేదండి. నీట్ ఫినిషింగ్తో మీ ఫంక్షన్కి తగ్గట్టు, మ్యారేజ్ అయితే ఒకలాగా, మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఇంకోలాగా, శ్రీమంతం అయితే ఒకలాగా వేనీస్ కూడా మేమే అరేంజ్ చేస్తాము. సో ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ ఇది పార్సల్ అయితే వచ్చింది. ఇది మళ్ళీ నేను కస్టమర్స్కి ఇచ్చేస్తాను కాబట్టి వాళ్ళకి ఇచ్చేలోపే నేను వీడియో తీసుకోవాలి అనేసి వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేసి శ్రీమంతం ఫంక్షన్ అన్నమాట. అంటే వేనీస్ కామన్ కదా అని మీరు అనుకోవచ్చు. ఇందాకే చెప్పాను, ఫినిషింగ్, నీట్నెస్ ఎందులో అయినా మనం చూసేది ఫస్ట్ అదే అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కట్టడంలో మనం అంటే అందరిలాగా చేయిస్తున్నారా అంటే లేదు. ఒక మనము తీసుకునే అమౌంట్లో ఒక 1 రూపీ ఎక్కువ తీసుకున్న బాధ లేదు. కస్టమర్ చూసిన తర్వాత ఫుల్ సాటిస్ఫై అవ్వాలి. సో ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్. ఈ మాల కూడా చూడండి ఎంత జంప్ ఉందో, ఎంత జంప్ ఉందో. యాక్చువల్లీ ఇక్కడికే ఇస్తారు వేణి అంటే, కానీ మనం చూడండి ఎంత లాంగ్ చేయించాము. సో ఇచ్చేది చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా 100% మంచిగా ఇస్తాము. అండ్ ఇది వచ్చేసి నందివర్ధనం మాల, ఇది సెకండ్ లేయర్కి పెడతాము. సో చూడండి. అండ్ లీస్ట్లో కింద వచ్చేసి గోల్డిష్ కలర్ నందివర్ధనం మాలకి మనం స్ప్రే చేయించి ఇలా గోల్డ్ కలర్లో సెట్ చేసాం. ఇది ఎందుకంటే చాలా కింద పెట్టేస్తాము తల మీద, సో కాబట్టి దీనికి తగ్గట్టు ఈ మాల. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ వేనిస్ అనేది పెద్ద డిఫరెన్సెస్ ఎవరికైనా కనిపించినా కనిపించకపోయినా ఇక్కడ చాలా హైలైట్ ఏంటంటే జడ. అబ్జర్వ్ చేశారా? మొత్తం అంతా కృష్ణుడి బొమ్మలతోటి జడ చేయించాము, కృష్ణుడి బొమ్మలతోటి. ఇక్కడ ఫస్ట్ ఫినిషింగ్ అన్నమాట. చూడండి ఎంత నీట్గా. అసలు ఇవైతే ఎవరైనా చూస్తే లబ్బర్ పువ్వులు అనుకుంటారు, ఆర్టిఫిషియల్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ న్యాచురల్ అండి. ఇదంతా ఎంత నీట్గా ఫినిషింగ్ చూడండి, ఎంత క్లియర్గా. ఇక్కడ కృష్ణుడి బొమ్మలు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్కొక్క కృష్ణుడి బొమ్మ ఒక్కొక్క ఫోజ్లో ఇచ్చారు అనమాట. లైక్ ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో ఇక్కడ కుండ పట్టుకొని లైక్ వెన్న తింటున్నట్టు. ఇక్కడ చూడండి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పొజిషన్లో ఇక్కడ ఫ్లూట్ పట్టుకున్నట్టు ఫస్ట్ వన్ లాగా.
ఇక్కడ ఓవరాల్గా 7 ఇచ్చేశారు. సో చూడండి ఇంత నీట్ ఫినిషింగ్. సో ఎక్కడైనా చేయించుకోవచ్చు కదా అనే థాట్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఫినిషింగ్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్. అమౌంట్ అందరూ ఒకేలాగే తీసుకుంటారు, కొంచెం ఫినిషింగ్ అటు ఇటు ఉన్నా కూడా అట్లే తీసుకుంటారు. బట్ మనకు బయట ఎంత కాస్ట్ పే చేస్తున్నామో అదే అమౌంట్లో ఇంత నీట్ ఫినిషింగ్ రావడం అన్నది చాలా, అసలు ఎంత ఫిట్ చేశారంటే లైక్ కొన్ని లూజ్గా పడిపోవడం అలా లేకుండా, ప్రాబ్లం లేకుండా ఇలా మొత్తం అంతా జడకి ఫిట్ చేసి ఇచ్చారు. అండ్ సో ఇలాగనమాట మొత్తం అంతా క్లియర్గా చాలా నీట్గా, ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చాలా సేఫ్గా వచ్చింది. సో నేను అందుకే చెప్తున్నాను, మనం ఎక్కడ చేయించుకుంటున్నాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బికాస్ నీట్నెస్, ఆ ఫిట్టింగ్, ఆ ఫినిషింగ్ బొటిక్ కావచ్చు, పార్లర్ కావచ్చు, నేను అదే చెప్తున్నాను. మనం పెట్టే అమౌంట్ను బట్టి అలా ఇలా అని ఎక్కడో చోట ఒక చిన్న థాట్ అయితే వస్తుంది. ఇప్పుడు 10,000కి చేసే మేకప్ మనకు 6,000కి చేస్తున్నారంటే అక్కడ తేడా ఉండదా అంటే ఉంటుంది. ఓన్లీ ప్రోడక్ట్స్ మాత్రమే చేంజ్ చేస్తాము. అక్కడ 10,000కి చేస్తున్నాం, మంచిగా చేస్తాం, ఇక్కడ 6,000 కదా కొంచెం అలా ఇలా చేద్దాం అనే థాట్లో అయితే ఉండదు. ఓన్లీ ప్రోడక్ట్స్ చేంజ్ అవుతాయి, రిమైనింగ్ యాస్టీస్ వర్క్ అంతా ఫినిషింగ్ అంతా నీట్గా ఉంటుంది. సో ఏవైనా ఆర్డర్స్ కావాలి అన్నా కూడా మాకు అంటే లైక్ 1 వీక్ ఉన్న వాళ్ళు పక్కన ఎక్కడైనా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. బట్ ఈ ఆర్డర్ అయితే నిన్ననే వచ్చింది, 1 డేలోనే ఇంత చేయించాము. లైక్ అంటే ఉన్న కస్టమర్స్ని లేకపోతే కొత్తగా వస్తున్న కస్టమర్స్ని ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా మాకు ఎంత వర్క్ ఉన్నా కూడా మేమైతే అనుకున్నట్టు టైం టు టైం ఇస్తున్నాము, ఇవ్వడానికే ట్రై చేస్తాం కూడా. 100కి 99%. ఆ 1% ఎందుకు చెప్పట్లేదంటే 100% ఇస్తున్నాము, బట్ 1% ఎందుకు చెప్పట్లేదంటే ఏమో మేబీ ఫ్యూచర్లో మాకు కూడా ఎక్కడన్నా చిన్న వర్క్ ఉండి ఎప్పుడన్నా 1-2 ఒక 1 అవర్ అట్లా లేట్గా ఇవ్వచ్చేమో. సో అందుకనేసి ఆ 1% తీసేసి 99% ఖచ్చితంగా ఇస్తున్నామండి. 100కి 200% నేను చెప్పగలను. ఫినిషింగ్ కానీ ఆ నీట్నెస్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడి వరకు అయితే నేను చెప్పగలను. ఫస్ట్ మమ్మల్ని ట్రస్ట్ చేశారంటే మేము అంతకు మించి చేసి చూపిస్తామన్నమాట. మీ నమ్మకమే మాకు చాలా ఇది. అండ్ సింపుల్గా చెప్పాలంటే మీ నమ్మకమే మా పెట్టుబడి అనమాట. మీ నమ్మకాన్ని అయితే ఎప్పుడు పోగొట్టుకోము. అండ్ ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా వీడియో ఎందుకు చేస్తున్నానంటే కనుక డెలివరీ ఇచ్చేసిన తర్వాత విత్ ప్రూఫ్స్తో మీకు వీడియో ఇవ్వడం వేరు, వితౌట్ ప్రూఫ్స్తో నేను ఎంత చెప్పినా కూడా అది కనిపించదు అనమాట. సో అందుకనేసి నేను ఇంత నీట్గా ఈ ప్రూఫ్స్ పెట్టుకొని ఇక్కడ కింద అల్లకం కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా న్యాచురల్ అనమాట, ఆర్టిఫిషియల్ కాదు. చూడండి కింద నీట్నెస్ కూడా ఇవంతా నందివర్ధనము రోజ్ పెటల్స్తో చేశారు, ఎంత నీట్గా ఉందో. సో ఇలా మనకి ఏదైనా ప్రూఫ్ ఉందంటే కనుక కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడేదానికి ఉంటుంది కదా. సో అందుకనేసి వీడియో తీస్తున్నాను. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగే కాబట్టి నేను చెప్పేది ఫైనల్లీ ఒకటే, ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తాను. మంచిగా చేయించుకోవాలి అంటే కనుక కొంచెం నమ్మకం ఉన్న చోట చేయించుకోండి. వీళ్ళకి ఇస్తే మన పని క్లియర్, ఇంకా మంచిగా చేస్తారు, మనకి ఎలాంటి డౌట్స్ లేదు అనే నమ్మకం ఎక్కడైతే వస్తుందో మీకు అలాంటి చోటే. నా దగ్గర అని కాదు, చాలామంది నాలాంటి వాళ్ళు ఉంటారు. అంటే పనే ప్రాణంగా పెట్టుకొని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇట్లా ఏదైనా మనకు నమ్మకంగా వాళ్ళకి ఇస్తే మనకు టెన్షన్ లేదు, మన వర్క్ క్లియర్ అనే థాట్ వచ్చే వాళ్ళ దగ్గరే చేయించుకోమని నా మెయిన్ సజెషన్ అనమాట. అండ్ ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తాను. ఇక బొటిక్ అండ్ పార్లర్ 2 కలిపి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.